అందరికీ నమస్తే. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. 2029 ఏప్రిల్ వరకు నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనంతలకు ఆయనే ప్రకటించాడు. చాలాసార్లు చెప్పిండు, అసలు నా ఒక్కనికే అదృష్టం వచ్చింది, నేను 5 సంవత్సరాలు కాదు 5.5 సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నా, అంతకుముందు ఎవ్వరికి అవకాశం లేకుండే. అంటే మన ఎలక్షన్ యాక్చువల్గా 2028 నవంబర్లో జరగాలి. కానీ ఈ డీలిమిటేషన్తోన, తర్వాత ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్తోన మన తెలంగాణలో పోస్ట్పోన్ అవుతుంది ఎలక్షను, ఏప్రిల్ అయిద్దని అనుకున్నాడు. కానీ ఇప్పుడు పార్లమెంట్లో ఈ బిల్స్ వీగిపోయిన తర్వాత తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ 2028 నవంబర్ జరగబోతుంది అనేది కన్ఫర్మ్ అయింది. కొద్దిసేపు క్రితమే చిచ్చారు కూడా చేసాడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో. అడిగితే అక్కడ రిపోర్టర్లు అడిగినారు, మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారు కదా, ఇప్పుడు ఈ బిల్లు కొట్టేసిన ఎఫెక్ట్ ఉంటుందంటే నో కామెంట్ చెప్పిందట. అంటే బహుశా ఆయనకు అర్థమైంది, ఆయన ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే బీజేపీ నమ్ముకొని మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ ఆడే గేమ్ ఎట్లుంటుంది అనేది ఆయన చెప్పిండు, బట్ ఆయన దాన్ని నమ్ముతలేడు. ఈ దాని మీద మాట్లాడదాం. తెలంగాణ ఎలక్షన్, తెలంగాణ ప్రజలకు ఈ ముఖ్యమంత్రిని ఇంకొక 6 months మోసే అది తప్పింది. లేకపోతే 5 years మోసుడే ఎక్కువ, ఇప్పుడే కష్టంగా ఉంది అంటే ఆయన ఇంకో 2.5 years, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 6 months, ఇంకొక 3 years రేవంత్ రెడ్డిని మొయ్యాల్సి వస్తుంది. ఎట్లా అసలు 5.5 సంవత్సరాలు ఎట్లా భరించాలని అనుకున్నారు. బట్ దీంతో అది బ్రేక్ పడ్డది. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను దానికి సంబంధించిన ఒక వివరణ ఇద్దాం అనుకుంటున్నా. 2028 మనకు ఎప్పుడైనా అంతే కదా, 2023 నవంబర్ 30 ఎలక్షన్ జరిగింది మనకు. నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుంది లెక్క ప్రకారం అయితే 5 years, 2028 నవంబర్లో జరుగుతుంది. డిసెంబర్లో కొత్త గవర్నమెంట్ వస్తుంది 2028. కానీ రేవంత్ రెడ్డి బీజేపీతో కొత్త సంబంధాలు ఉన్నాడు కదా, అటు ఇటు నెట్వర్క్ ఉన్నది. కానీ ఆయన ఎందుకో బీజేపీతో ఎందుకు ఉన్నాడో దాని మీద కూడా ఈ వీడియోలో నేను చెప్తా. ఆయన బీజేపీతో వీళ్ళు చెప్పింది, మనకు ఇంకా 6 months బోనస్ ఎలక్షన్ వస్తుంది. మన దగ్గర కూడా ఒకటేసారి ఎలక్షన్ జరుగుతాయి, లోక్సభ అసెంబ్లీ. అది 2029 జరుగుతుంది. కాబట్టి ఏ ముఖ్యమంత్రికి దక్కని అదృష్టం నాకు దక్కింది, నేనే ముఖ్యమంత్రి ఉంటా 6 నెలలు అని చెప్పి ప్రకటించుకున్నాడు. కానీ తీరా చూస్తే అది పోయింది. 2028 మనకు నవంబరే ఎలక్షన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ పార్లమెంట్లో ఈ ఎపిసోడ్స్ తర్వాత దీని మీద కొంత క్లారిటీ వస్తుంది అనమాట. అంటే ఎలక్షన్ పోస్ట్పోన్ కాదు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా జరిగే అవకాశం కనిపిస్తలేదు అనేది కొంత క్లారిటీ వచ్చింది. కానీ అసలు రేవంత్ రెడ్డి అప్పటిదాకానే ఉంటాడా, అది రేవంత్ రెడ్డికే డౌట్. మళ్ళీ అది కూడా ఉంది. రేవంత్ రెడ్డి 2028 డిసెంబర్ దాకా రేవంత్ రెడ్డిని మొయ్యాలనా అనే వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణలో. అంటే ఇప్పుడు ఆయన జనం మోయాల్సిందే, హైకమాండ్ భరించాల్సిందే, సొంత పార్టీ ఎమ్మెల్యేలు మొయ్యాల్సిందే, మంత్రులు భరించాల్సిందే, ప్రజలంతా భరించాల్సిందే. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని అందరూ భరిస్తున్నారు. భరించడం అనేది బలవంతం. ఆయన పాలనను ఆస్వాదించడం అనేది ప్రేమతో ఆస్వాదించడం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయనను ప్రేమతో ఆస్వాదించే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు కూడా మోస్తున్నారు. అంటే ఆయన అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగున్నాడు, తర్వాత ఇంకొకలాగున్నాడు. ప్రజలకు చెప్పిన పనులు చేయలేదు, కార్యకర్తలకు చెప్పిన పనులు చేయలేదు. ఇక ఆయన వర్షాన్ని అయితే మనం చూస్తున్నాం కదా, రోజు బీజేపీతో మాట ముచ్చట్లు, ఫోటోలు, వీడియోలు, విందులు, వినోదాలు. ఢిల్లీలో తెలంగాణను గాలికి వదిలిసిపోయి ఢిల్లీలో కూర్చొని ఆ పనులు చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. రేవంత్ రెడ్డి ఎందుకు బీజేపీకి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు, దగ్గరగా ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఎవరికి వార్నింగ్ అంటే రాహుల్ గాంధీకి వార్నింగ్. ఆయన ఏంటంటే ఆయన ఒక కాంగ్రెస్లో ఏం పర్మనెంట్ కాదు, ముఖ్యమంత్రి సీటు ఎప్పుడు ఎటుంటో తెలియదు. ఢిల్లీకి వెళ్ళి ఒక్క సిల్ కవర్ వచ్చేస్తే చాలు, ఇప్పుడు ఆయన వెనక తిరిగే ఎమ్మెల్యేలే ముఖం తిప్పేస్తారు. అట్లే ఉంటుంది. ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఓకే అంటున్నారు. ఇదే ముఖ్యమంత్రిని దింపేసి హైకమాండ్ కనుక ఒక్క మాట ఇట్లా చెప్పేస్తే, ఒక పాయింట్ చెప్తే వాళ్ళే ఎమ్మెల్యేలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని బూతులు తిడతారు. అట్లుంటుంది వ్యవస్థ కాంగ్రెస్లో. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, పోలీసులకు కాకి డ్రెస్ ఉన్నంత వరకే వాళ్ళకు ఆ గౌరవం ఉంటుంది. ఒక తర్వాత ఆ డ్రెస్ ఇప్పేసిందంటే, అంటే రిటైర్మెంట్ అయిందంటే ఆ ఎస్ఐ కూడా సలాం కొట్టాడు, ఆ కానిస్టేబుల్ అది హోంగార్డ్ కూడా సలాం కొట్టాడు. అది కాంగ్రెస్లో కూడా సేమ్. ఆయన చెప్పింది ఒకసారి ఎస్పీ అన్నాడు, కానిస్టేబుల్స్ అన్నాడు, హోంగార్డ్స్ అన్నాడు. అంటే వీళ్ళందరినీ హోంగార్డ్స్తో పోల్చాడు, పార్టీ సీనియర్లు అందరినీ. ఆయన కూడా హోంగార్డ్ అవుతాడు ఒకరోజు. ఇప్పుడు ఎస్పీ కావచ్చు కానీ తర్వాత ఆయన కూడా ఒకరోజు హోంగార్డ్ అవుతాడు. హోంగార్డ్ అయిన రోజు ఇదే హోంగార్డులు నమస్తే కూడా కొట్టారు. ఆయన దిగిపోయినప్పుడు ఇప్పుడు ఆయన హోంగార్డ్ అనుకున్న వాళ్ళు ఎవరు నమస్తే కూడా పెట్టారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు 6 నెలలు పిడుగు తగ్గిందనమాట. కాంగ్రెస్ వాళ్ళకి తగ్గింది, తెలంగాణ ప్రజలకు కూడా. ఒక 6 months రేవంత్ రెడ్డి ముందే దిగిపోతాడు అనేది ఒకటి కనిపిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి అంతకాలం ఉండడా అనేది పార్టీ హైకమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే పార్టీ డీస్టెబిలైజ్ అయింది. అంటే పార్టీ స్థిరత్వం కోల్పోయింది, ప్రభుత్వం డీస్టెబిలైజ్ అయింది. ప్రభుత్వంలో చూస్తున్నాం కదా, ఎవరికంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, జీవన ఇలాంటి లీడర్లు వెళ్ళిపోతున్నారు. ఆయన కూడా పోదు, ఇంకా చాలామంది అసంతృప్తితో ఉన్నారు. టైం 2.5 years అయింది గవర్నమెంట్. యాక్చువల్గా గవర్నమెంట్లో ఉన్న పార్టీ నుంచి ఎవరైనా సరే
ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకో లేకపోతే ఏదైనా బలమైన పార్టీలోకో ఎప్పుడు పోతారంటే జనరల్ ఎలక్షన్ 6 months ముందు పోతారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉందాం ఇప్పుడు ఆ పార్టీకి పోయి చేసేది ఏం లేదు కదా, ప్రతిపక్షంలో పోయి చేసేది ఏమి ఉండదు. గవర్నమెంట్లో ఉంటే సరే ఈ రోజున్న సిచ్యువేషన్ రేపటికి మారుతుందేమో, ఏమన్నా పనులు చేసుకునే అవకాశం దొరుకుతుందేమో. ఆడపోతే ఏ పనులు కావు, ప్రతిపక్షం పోతే పోరాటం చేయాల్సిందే తప్ప గవర్నమెంట్లో పనులు చేసుకునే అవకాశం దొరకదు. కానీ గవర్నమెంట్లో ఉంటే ఏదో ఒకటి సీఎంఆర్ఎఫ్ ఇప్పించుకుంటూ ఉండొచ్చు, జనాల్లో ఏదో 4 పనులు చేసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే 4 పనులు పర్సనల్ పనులు చేయించుకుంటొచ్చు అనే మందే చాలామంది ఉంటారు. అట్లాంటి టీం అంతా కూడా ఇప్పుడే అలర్ట్ అవుతున్నారు. ఇప్పుడే మేము పార్టీలో ఉండాలా ఉండకూడదా, జీవన్ రెడ్డి మార్గంలో పోవాలని ఆలోచన చేస్తున్నారంటే పార్టీ డీస్టెబిలైజ్ అయింది. గవర్నమెంట్ కూడా చేస్తుంది అన్న నమ్మకం ఎవరికి లేకుండా పోయింది. మనం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చూస్తున్నాం కదా. అంటే ప్రభుత్వం కూడా డీస్టెబిలైజే ఉంది, అది అంతర్గతంగా డీస్టెబిలైజ్ ఉంది. బయటికి డీస్టెబిలైజ్ అయినప్పుడు అసలు గవర్నమెంటే ఉండదు. కాంగ్రెస్లో ఇట్లాంటివి చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. అయితే రేవంత్ రెడ్డి ఎందుకు బీజేపీకి దగ్గరగా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎందుకు బీజేపీ దగ్గరగా ఉన్నట్టుగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు అంటే భయమే. ఎప్పుడు దింపేస్తారో తెలియదు, దింపేసే కన్నా ముందే భయపెట్టాలి. కాంగ్రెస్ ఇప్పుడు భయపడుతుంది, కానీ రేపు కేరళకి ఎలక్షన్ గెలిస్తే లేకపోతే ఇంకో రాష్ట్రంలో కేరళ లాగానే గెలిస్తే అట్లాంటప్పుడు భయపడదు, హైకమాండ్ కూడా గట్టిగా అయిపోతుంది. ఇవాళ రాహుల్ గాంధీ మొన్నటిదాకా ఎట్లున్నాడు, కేరళ ఎలక్షన్లో డబ్బులు అవసరం పడంగానే ఎట్లా ఉన్నాడు, తర్వాత రేపు మళ్ళీ ఆయన కేరళకి వెళ్ళే డబ్బులు వస్తున్నప్పుడు తెలంగాణతో నా డబ్బులతో పని లేనప్పుడు, లేకపోతే తెలంగాణలో ఇంకొక వ్యక్తి డబ్బులు ఇచ్చే వ్యక్తులు తయారవుతున్నప్పుడు ఆయన వ్యవహారం కూడా ఇంకొకలాగానే కనిపిస్తుంది. అందుకే ఆయన బీజేపీతో దగ్గరగా ఉన్నట్టుగా, ఎన్డీఏ వాళ్ళు నన్ను ఏదో దగ్గరగా తీసుకుంటున్నట్లుగా, ఎన్డీఏ వాళ్ళు నాకు అండగా ఉన్నారు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అప్పుడప్పుడు ఇట్లా వ్యవహరిస్తుంటాడు. అల్పాహార విందులకు పోవడము, తర్వాత టీడీపీ మహిళా ఎంపీలతో పోజులు ఇస్తూ ఫోటోలకు దిగడము, ఢిల్లీ పోయిన ప్రతిసారి రాహుల్ గాంధీ కలవకపోయినా, ప్రియాంక గాంధీ కలవకపోయినా ఒక కేంద్ర మంత్రులు కలిసి ఏదో రాష్ట్రం కోసం ఏదో చేస్తున్నట్టుగా కనిపిస్తుండడం, లేకపోతే బీజేపీ వాళ్ళతో దగ్గరగా మూవ్ అవుతూ ఉండడం, ఇక్కడ ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలతో కూడా చాలా దగ్గరగా మూవ్మెంట్ అవుతూ ఉండడం, ఈయన ఏదో బీజేపీకి దగ్గరగా అవుతున్నాడు అన్నట్లుగా కనిపిస్తుండడం. ఇది జనాల కోసమైతే కాదు, నాకు తెలిసి వాళ్ళ పార్టీ పెద్దల కోసమే. వాళ్ళను బ్లాక్మెయిల్ చేయనికేనో, లేకపోతే వాళ్ళ ఆలోచనను డైవర్షన్ చేయనికేనో, లేకపోతే ఈయన మీద నా అభిప్రాయం ఉంటే మార్చుకోనికేనో, అంటే ఈయన దింపాలనే అభిప్రాయం ఏమైనా ఉంటే అట్లాంటివి మార్చుకోనికేనో దానికోసం పనికొస్తుంది రేవంత్ రెడ్డికి 100% విషయం పనికొస్తుంది. కానీ బీజేపీది ఎట్లుంటుంది తెలుసా, మంచిగా ఉంటే మంచిగానే ఉంటారు. బీజేపీకి అంటే నువ్వు బలంగా ఉన్నప్పుడు బీజేపీ కూడా నేను మంచిగానే చూస్తుంది, నువ్వు బలహీన పడ్డప్పుడు బీజేపీ పట్టించుకోదు. బీజేపీ కూడా రాజకీయాలే కావాలి, అంతేగాని రేవంత్ రెడ్డి కావాలని ఏముండదు. కొన్ని చాలా ఉన్నాయి ఉదాహరణలు. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా అని ఒక లీడర్ ఉంటాడు. కమల్నాథ్ని దింపారు కదా సీఎంను, మరి దింపినాక జ్యోతిరాదిత్య సింధియాకు సీఎం ఇచ్చిండ్రా, ఆయనకి ఏదో కేంద్ర మంత్రి ఇచ్చి కూల్ చేసి పడేసిండ్రు. అంటే ఇప్పుడు కనీసం జ్యోతిరాదిత్య సింధియాకు ఉన్న ఒక అట్రాక్షన్ కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డికి లేదు తెలంగాణలో. అంటే విశ్వాసం కోల్పోయాడు, ప్రజలు విశ్వాసం కోల్పోయింది ప్రభుత్వం. ప్రజలు ఎవరు కూడా నమ్ముతలేరు, విశ్వాసం కోల్పోవడం అంటే నమ్ముతలేరు. ఈయన చెప్పిన మాటలు ఉత్తగా మాట్లాడుతున్నాడు, ఏదో టైంపాస్ చేస్తున్నాడు, అధికారం ఉందని టైంపాస్ చేస్తుంది తప్ప ఈయనకు పరిపాలన చేయాలి, తెలంగాణ బాగు చేయాలి అనే కోరిక ఏ కోశాన కనిపిస్తలేదు అనేది ప్రజల్లో ఉన్న చర్చ. ఈయన కూడా నిజం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం పని పాట లేకుండా పోయి ఢిల్లీలో కూర్చున్నారు. ఈడేం పని లేదా, సెక్రటరీలో ఉద్యోగులు ధర్నా చేసిండ్రు, వాళ్ళ ఒక సీఎస్కి ఫోన్ చేసి వాళ్ళు నిర్వహించే అవకాశం ఉన్నది, నిర్వహించలేకపోయాడు. అంటే ఆయనకు అవసరం లేదు, మనం ఏదో టైంపాస్ చేయాలి, ఏదో మన రాజకీయం ఏందో మనం పబ్బం కట్టుకోవాలి, మన రిలేషన్స్ ఏందో మనం నడుపుకోవాలి, మన పదవులు ఏందో మనం కాపాడుకోవాలి, మన పైసలు ఏందో మనం సంపాదించుకోవాలి, రాజకీయాలు చేయాలి. రాజకీయాల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ పరిపాలన మీద లేదు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రాజకీయంగా ఆయన దెబ్బతింటాడు, అంటే ఆయన దింపేసే అవకాశాలు ఉంటాయని ఆయన ఉద్దేశం. బహుశా ఉండొచ్చు కాక, కానీ బీజేపీ ఏం సింగిల్ ఫేస్తో ఉండదు, వాళ్ళు డబుల్ ఫేస్తో ఉంటారు. వాళ్ళకి అవసరం ఉంటే అవకాశం ఉంటేనే రేవంత్ రెడ్డితో మంచిగా ఉంటారు. రేవంత్ రెడ్డితోనే పవర్ లేనప్పుడు, రేవంత్ రెడ్డినే హైకమాండ్ దింపాలనుకున్నప్పుడు, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్లో విశ్వాసం ఇప్పటికే కోల్పోయాడు, ఇంకా పట్టు కోల్పోయినప్పుడు బీజేపీకి రేవంత్ రెడ్డి ఏం పని ఉంటుంది. ఇప్పుడు బీజేపీ రేవంత్ రెడ్డి ఫేస్తో పోతే ఎలక్షన్స్లో ఓట్లు పడతాయా, పడే అవకాశాలు లేవు కదా. కాంగ్రెస్లోనే పడే అవకాశాలు లేవు, కాంగ్రెసే కింద మీద అయిపోయింది. బీజేపీ మాత్రం రేవంత్ రెడ్డి ఫేస్ పెట్టుకొని ఆ ముఖ్యమంత్రి మా దగ్గరకు వచ్చిండు కాబట్టి ఇగో రేవంత్ రెడ్డి ఫేస్ చూసి మాకు ఓటు అని అడగనికే ఆయన ఏం పని కూడా చేస్తలేడు కదా తెలంగాణలో ప్రజలకు. అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డితో బీజేపీకి మాత్రం ఏం అవసరం ఉంటుంది. అవసరం కొద్దీ వాళ్ళ అవసరం కోసం రేవంత్ రెడ్డిని కూడా దగ్గర తీసుకున్నట్టుగా డ్రామా చేస్తుండొచ్చు, కానీ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డితో ఓట్ల పరంగా చూస్తే ఏం ఫాయిదా ఏం కనిపిస్తలేదు. కాబట్టి ఈయన గేమ్ ఈయన ఆడుతున్నారు, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. మధ్యలో రాహుల్ గాంధీ ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు. రాహుల్ గాంధీ చిన్నపిల్లాడేం కాదు, రాహుల్ గాంధీ అన్ని చూసి ఉన్నాడు. మనకు అస్సాం సీఎం చూస్తే కనిపిస్తుంది హిమంత బిశ్వ శర్మ. ఆయన ఏమైంది పోయి బీజేపీలో ముఖ్యమంత్రి అంటే ఆయనకు ఫేత్ ఉన్నది కాబట్టి బీజేపీ తీసుకున్నది ఆయనకు ఫేత్ లేకపోతే తీసుకునే వాళ్ళు కాదు, తీసుకున్నా ఏమో మూలకు పడేసేవాళ్ళు. బీజేపీలో ఎడుతున్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు, అదే చేసే పని ఉంటుంది. ఎనీవే మనకు ఒకటి ఎలక్షన్ 2028 జరగబోతుంది.
ఇంకా కరెక్ట్గా 2.5 years ఎలక్షన్ ఉంది. వీళ్ళ పరిపాలన ఇంక ఏం చేసినా సంవత్సరమే చేయాలి. ఇంకో సంవత్సరం తర్వాత ఇంకొక 1.5 year 6 months అవో ఇవో ఎలక్షను, మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఇంకా మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ అవో ఇవో ఒక 6 months పోతుంది. ఇంకొక 6 months లాస్ట్ మొత్తం ఎలక్షన్ మీదే ఉంటుంది. ఇంకా లాస్ట్ 1 year పని ఉంది. ఈ 1 yearలో వీళ్ళు ఏం చేస్తారో ఏం చేయరో క్లారిటీ వచ్చింది జనాలు కూడా. ఇప్పటిదాకా ఏం చేయలేనప్పుడు ఇంకా 1 yearలో ఏం చేస్తారనే విషయంలో. కాబట్టి ఈయన కూడా 2028 దాకా ఉంటాడు అనే దానికి గ్యారంటీ లేదు. ఒకవేళ ఉన్నా 2028 లాస్ట్, అంతకు మించి ముందుకు ప్రొలాంగ్ అయ్యే. రేవంత్ రెడ్డి అన్నాడు కదా, నేను 6 months నేనే ఎక్స్ట్రా ముఖ్యమంత్రి అని. ఆ ఎక్స్ట్రా కటింగ్స్ మొత్తం కూడా అవుట్, అదంతా కట్ అయిపోయినట్టుగానే కనిపిస్తుంది. మీకు కూడా ఏమనిపిస్తుంది, మనకు ఇంకా ఎన్ని రోజులు ఏంది ఏం కథ, ఈ విశ్లేషణ మీద మీ కామెంట్ కూడా వాల్యుబుల్ కామెంట్ కింద వదలండి, చదువుదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.